హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదా నా సబూఫర్ ప్రాజెక్ట్ ఏమైందని చెప్పేసి. రీసెంట్ వీడియోస్లో కమెంట్స్లో రెగ్యులర్గా చూస్తున్నా, అందరు అడుగుతున్నారు సబూఫర్ ఎప్పుడు రెడీ అవుతుందని చెప్పేసి. ఆల్రెడీ నేను పార్ట్స్ అన్నీ ఆర్డర్ చేసేసాను, అంటే యాంప్లిఫైయర్కి ఇంకా పవర్ సప్లైకి అవన్నీ. అంటే నేను ఎట్లా, నా అలవాటు ఏంటంటే ఎప్పుడు కూడా నేను రాగానే ధనాధన్ ఫిట్టింగ్ చేసేసి ఆన్ చేసి అయ్యో నేను అనుకున్నది రిజల్ట్ రాలేదని అట్లా డిసప్పాయింట్ అయ్యే బదులు నేను ఫస్ట్ వచ్చిన సామాన్ తోటి నేను లూజ్గా ఒకసారి బయటనే కనెక్ట్ చేసి చూసుకుంటాను. నేనంటే ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ వస్తుందా లేదా దాంట్లో సబూఫర్లో. అది వచ్చింది అని అంటే ఇంకా అసెంబ్లింగ్ స్టార్ట్ చేసేస్తా. ఫస్ట్ రఫ్ కనెక్షన్స్ ఇచ్చి ఒకసారి చెక్ చేసుకోవడం నా అలవాటు. అయితే ఇంకా సామాన్లు రాలేదు అవన్నీ, అంటే వేరే ప్లేసెస్ నుంచి వస్తున్నాయి. అట్లా కాకుండా నేను లోకల్ మార్కెట్లో కూడా తిరుగుతున్నాను ఇంకా తక్కువ కాస్ట్లో, బడ్జెట్లో. ఎందుకంటే మీకు చెప్పాను కదా, నేను ఎంత తక్కువ అయితే అంత తక్కువ కాస్ట్లో పవర్ఫుల్ సబూఫర్ డిజైన్ చేస్తానని చెప్పేసి. అయితే రెండు చేస్తాను నేను, ఒకటి ప్రీమియంది, ఒకటి సూపర్ బడ్జెట్ది. ఎందుకంటే కొంతమంది డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయకుండా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసము మోడల్. ఇంకోటి కొంచెం ప్రీమియం, అంటే అల్ట్రా, అంటే ఇంకా దానికి మించిన సబూఫర్ లేదన్నట్టు అట్లా ఒకటి. ఎందుకంటే ఎవరికి ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు అన్నట్టు. నేను రెండు డిఫరెంట్ వీడియోస్ అయితే చేస్తాను. అయితే టెన్షన్ ఏం లేదు, ఐటమ్స్ రాగానే నేను ఇమీడియట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మీ అందరికీ నా హాల్లో నా 5.1 ఏవీ రిసీవర్కి కనెక్ట్ చేసి దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇంకా అది కూడా రికార్డింగ్ కూడా మైక్లో నేను ట్రై చేస్తాను మోస్ట్ న్యాచురల్, అంటే ఆ రూమ్లో హాల్లో ఎట్లా వస్తుందో యాజ్ ఇట్ ఈస్గా రికార్డ్ చేయడానికి. ఎందుకంటే యూజువల్లీ కెమెరా మైక్రోఫోన్స్లో మీకు రియల్ హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ రాదు, ఎందుకంటే సింగిల్ మైక్ ఉంటుంది కాబట్టి ఇది మోనోనే క్యాచ్ చేస్తుంది కదా కెమెరా మైక్రోఫోన్. మీకు మొత్తం అంటే సరౌండ్ ఎఫెక్ట్లు అవన్నీ వినపడకపోవచ్చు. అయితే నా దగ్గర డిఫరెంట్ మైక్రోఫోన్స్ ఉన్నాయి. ఒక మైక్రోఫోన్ ఉంది, అది మొత్తం అన్ని 360 డైరెక్షన్స్ నుంచి, 360 డిగ్రీస్ నుంచి ఓమ్ని డైరెక్షనల్లో డిఫరెంట్ ట్రాక్స్లో 4 ట్రాక్స్లో రికార్డ్ చేస్తుంది. అందులో చూస్తాను టెస్ట్ చేసి హోమ్ థియేటర్ పర్ఫార్మెన్స్ అట్లా రికార్డ్ చేస్తే ఏమన్నా రియలిస్టిక్ వినిపిస్తుందా అని చెప్పేసి. అట్లా వచ్చిందంటే ఆ ట్రాక్ రికార్డ్ చేసి మీకు నా వీడియోలో వినిపిస్తాను. లేకపోతే ఇంకేమైనా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చూద్దాం మనం, అంటే అది చాలామందికి ఉంటుంది, అది విన్న తర్వాత చేంజ్ చేసుకుందాం మనం కూడా అని చెప్పేసి. అట్లా ఇంకా నేను కూడా ఆలోచిస్తున్న దాని గురించి. టెన్షన్ అయితే ఏం లేదు, నేను కంప్లీట్ చేసి మంచి ఐటమే మీకు చూపించేది నేను, బడ్జెట్లో కూడా ఇంకా ప్రీమియంలో కూడా. అయితే ఈరోజు కూడా నేను అన్బాక్స్ చేసే ఐటమ్ యూనిక్, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్. అందుకే వీడియో ఇప్పుడే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఈరోజు అంటే కొత్త కంప్లీట్లీ డిఫరెంట్ కేటగిరీ ఐటమ్ ఇక్కడ ఉంది. బాక్స్ మీరు చూడొచ్చు. ఇది నేను ఇప్పుడే ఏం చెప్పాను, ఎందుకంటే మీరు అన్బాక్సింగ్ చూడండి ఫస్ట్. ఇది సింపుల్ ఐటమ్ లాగా అనిపిస్తుంది కానీ మస్తు ఉంది ఐటమ్. మీరు అన్బాక్సింగ్ చూడండి, ఆ తర్వాత ఇది ఏంటి ఐటమ్, దీంటేమో అదంతా కంప్లీట్గా నెక్స్ట్ వీడియో క్లిప్స్లో మీకు చూపిస్తాను. ఇదండి నేను తెప్పించిన యూనిక్ ఇంకా స్పెషల్ ఫీచర్స్ ఉన్న ప్రోడక్ట్. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఆస్ట్రోనాట్ స్టారీ స్కై ప్రొజెక్టర్. ఇక్కడ బాక్స్ పైన పిక్చర్ చూస్తున్నారు కదా, ఆస్ట్రోనాట్ డ్రెస్ వేసుకొని, అంటే స్పేస్ సూట్ లాంటిది వేసుకొని ఒక క్యారెక్టర్ ఉంది. ఇది హోమ్ డెకార్కి, పార్టీస్లో, ఇంకా పిల్లలకి నైట్ టైంలో అట్లా అంబియన్స్ చేంజ్ చేయడానికి రూమ్లో చాలా బాగుంటుంది. ఏబిఎస్ పీవీసీ మెటీరియల్ తోటి తయారు చేసి వైట్ కలర్లో 5 వాట్ ఎల్ఈడి లైట్ తోటి ఉంటుంది. దీనికి రిమోట్ కంట్రోల్ కూడా ఉంది. ఇంకా మీరు 5 వోల్ట్ 1 ఆంప్ అడాప్టర్ లేకపోతే పవర్ బ్యాంక్ పెట్టి దీన్ని రన్ చేయొచ్చు. ఇది ఐటమ్ మీరు చూస్తే కానీ మీకు అర్థం కాదు, చాలా బాగుంది ఇది. నేను అంటే వేరే ప్లేస్లో చూశాను, అంటే ఆన్లైన్ కూడా డెమో కూడా చూశాను, మస్తు నచ్చింది ఇది. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది, ఒకసారి జస్ట్ చెకప్ చేసుకోండి. అంటే అందులో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా దాని రిమోట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి డీటెయిల్గా రాసింది. ఒక సింపుల్ రిమోట్ వచ్చింది దాంతో. ఇందులో మీరు నెబులా జనరేట్ చేయొచ్చు, పైన వాల్ పైన, స్క్రీన్ పైన స్టార్స్ జనరేట్ చేయొచ్చు, దాని రొటేషన్ స్పీడ్ వేరీ చేయొచ్చు, ఇంకా బ్రైట్నెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు, ఇంకా టైమర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది 2 AAA బ్యాటరీస్ పైన రన్ అవుతుంది. ఇది యాక్చువల్ మన ఆస్ట్రోనాట్ స్టారీ నైట్ ప్రొజెక్టర్. ఇది ఎల్ఈడి లేజర్ లైట్ ఉంటుంది లోపల 5 వాట్ది కాబట్టి డైరెక్ట్ కళ్ళకు కొట్టకుండా వాల్ పైన లేకపోతే స్క్రీన్ పైన కొట్టాలి మీరు. ఇది ఇక్కడ దాని డీసీ పిన్ చూడొచ్చు. ఇది అడాప్టర్కి, యాక్చువల్గా అడాప్టర్ కూడా ఇచ్చేస్తే బాగుండేది. ఇంకోటి మూన్ రాక్ స్టాండ్ వచ్చింది, అంటే దీనిపైన దాన్ని నిలబెట్టడానికి, అది దానిపైన ఫిక్స్ చేస్తే దాని ఫుట్ అది స్ట్రైట్గా నిలబడి ఉంటుంది. లుక్స్ కూడా బాగానే ఉన్నాయి, నేను చూశాను. ఇది వెయిట్ కూడా అరౌండ్ 350 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉండేసి చాలా హై క్వాలిటీ మెటీరియల్లో బిల్డ్ చేసింది. బాగుంది, అంటే క్యూట్గా ఉంది చూడ్డానికి. అది ఫ్రంట్ దాని హెల్మెట్ ఉంది కదా, ఇక్కడ పైన ప్రొజెక్టర్ లెన్స్ ఉంది, అందులోంచి మీకు నెబులా అవన్నీ జనరేట్ అయ్యి మీరు స్క్రీన్ పైన వేయొచ్చు. ఇంకా పైన దానికి హెల్మెట్ పైన యాక్సెసరీస్ ఉన్నాయి కదా, అందులో లేజర్ ఎల్ఈడి ఉంది, స్టార్స్ జనరేట్ చేస్తుంది. వైట్ కలర్లో బాగుంది. ఇది యాక్చువల్గా వైట్ కలర్ ఒకటే అవైలబుల్ ఉంది. కలర్ చాలా బ్యూటిఫుల్ ఉంది. హెడ్ అంతా మ్యాగ్నెటిక్ హెడ్, అది మీరు అంటే ఆ హెడ్ని డిటాచ్ కూడా చేయొచ్చు, ఇట్లా లాగితే వచ్చేస్తుంది. కింద మీరు మ్యాగ్నెట్స్ చూడొచ్చు, దానికి అతుక్కుంటుంది, అంటే డైరెక్షన్ ఎటంటే అటు తిప్పవచ్చు. ఇంకా ఈ కేబుల్ తోటి ఇందులో అన్ని కనెక్షన్స్, దాంట్లో మోటార్, ఇంకా లేజర్ ఎల్ఈడి, ఇంకా మధ్యలో ప్రొజెక్టర్
ప్రొజెక్షన్ లెన్స్ అది చూడొచ్చు. అందులోంచి నెబులా అది ప్రొజెక్ట్ అవుతుంది. బావుంది. లుక్స్ అయితే ఖతర్నాకున్నాయి. ఇంకా ఇది డీసీ పైన రన్ అవుతుంది. మీరు పవర్ బ్యాంక్ అయినా పెట్టొచ్చు, అడాప్టర్ అయినా పెట్టొచ్చు. కింద స్టాండ్ ఉంది గదా! ఆ స్టాండ్ ఫిక్స్ చేయడానికి దాని షూలో గూడా గ్రూవ్స్ ఉన్నాయి. ఇక్కడ బటన్స్ ఉన్నాయి. ఒకటి నెబులా ఆన్ ఆఫ్ చేయడానికి, ఒకటి స్టార్స్ ఆన్ ఆఫ్ చేయడానికి, ఇంకోటి మెయిన్ పవర్ ఆన్ ఆఫ్ చేయడానికి. డీసీ పోర్ట్ అంటే మీకు పిన్ పెట్టి దాని అడాప్టర్ అది కనెక్ట్ చేయడానికి ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ ఒక ఎల్ఈడీ ఇండికేటర్ ఉంది. దాని చేతులు అవి గూడా అన్నీ మూవ్‌మెంట్స్ ఉన్నాయి అందులో. ఇంకా ఇది కింద స్టాండ్ ఫిక్స్ చేస్తే మీరు డైరెక్ట్ ఎక్కడైనా నిలబెట్టొచ్చు. ఇంకా మీరు రూఫ్ పైన ఎయాలంటే దాని హెల్మెట్‌ని మొత్తం పైకి తిప్పాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తం పవర్ బ్యాంక్‌కి అట్లా కనెక్ట్ చేసేసి మొత్తం రూమ్‌లో గోడ పైన ఏసేసి మీకు పైన సీలింగ్ పైన ఏసి డెమో ఇస్తాను. ఎందుకంటే ఒక ఐడియా వస్తుంది. అంటే బ్రైట్‌నెస్ ఎట్లా ఉంది, ఇంకా కలర్స్, స్టార్స్‌ది కలర్స్, నెబులా అవన్నీ ఎట్లా కనపడుతున్నాయో. ఇది యాక్చువల్‌గా లుక్స్ బావుంటాయి. నేను వేరే ఒకరి దగ్గర చూసే తెప్పించుకున్నాను. చాలా బ్రైట్ ఉంటది ఇది యాక్చువల్‌గా. ఏంటంటే ఎంత పెద్ద హాల్ రూమ్ అయినా గానీ మీరిప్పుడు చూస్తారు గదా! మీకిక్కడ డెమో చూపిస్తాను. ఇక్కడ సీలింగ్ పైన ఏస్తే ఇట్లా కనపడుతది. మధ్యలో చూస్తున్నారు గదా! నెబులా రొటేట్ అవుతుంది. దాని స్పీడ్ గూడా మీరు వేరీ చేసుకోవచ్చు. కలర్స్ కూడా మార్చొచ్చు నెబులావి. మీకు నచ్చిన కలర్ పెట్టొచ్చు. అంటే ఇది ఒక వాల్‌కి నేను ఒక 2-3 మీటర్స్ డిస్టెన్స్‌లో అంటే సీలింగ్ నుంచి ఒక 3 మీటర్స్ డిస్టెన్స్‌లో పెట్టి మీకు చూపిస్తున్నాను గానీ ఒక 15-20 మీటర్ల వరకు పోయినా గానీ ఏం గాదు. ఎంత పెద్ద హాల్ ఉన్నా గానీ నేను అనుకుంటా ఒక 15-20 మీటర్స్ డిస్టెన్స్ ఉన్నా గానీ ఆ స్టార్స్ అవన్నీ కనపడతాయి. నెబులా మాత్రం కొంచెం మీరు 10 మీటర్స్ కంటే ఎక్కువ దూరం ఎళ్ళినాక కొంచెం బ్రైట్‌నెస్ తగ్గుతది. కానీ ఓవరాల్ బ్రైట్‌నెస్ చాలా బావుంది. అది రొటేషన్ స్పీడ్స్ కూడా మీరు ఎంత అంటే అంత స్లో నుంచి ఫాస్ట్ వరకు మార్చుకోవచ్చు. స్టార్స్‌ది గూడా బ్లింకింగ్ స్పీడ్ గూడా మార్చొచ్చు మీరు కావాలంటే. అంటే మొత్తం ఆఫ్ అయ్యేలాగా, ఆన్ అయ్యేలాగా, అదే స్లోగా బ్లింక్ అయ్యేలాగా అవన్నీ చేయొచ్చు. పార్టీస్ అవి ఉన్నప్పుడు, పండగలు, ఫెస్టివల్స్ ఉన్నప్పుడు గణేష్ మండపంలో పెట్టడానికి అట్లా సూపర్ ఉంటది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తాను. ఈ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. దాని లైటింగ్ క్వాలిటీ గానివ్వండి, దాని ప్రొజెక్షన్ సిస్టమ్ అదంతా చాలా బావుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన యూనిక్ ప్రోడక్ట్ ఆస్ట్రోనాట్ ప్రొజెక్టర్ది కంప్లీట్ డెమాన్స్ట్రేషన్. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. నేను కూడా స్టూడియోలో బ్యాక్గ్రౌండ్లో యూస్ చేయడానికి ట్రై చేస్తా. ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి ఎప్పుడన్నా యూస్ చేసి. ఇంట్లో పార్టీస్ ఉన్నప్పుడు, లేకపోతే యాంబియన్స్ క్రియేట్ చేయడానికి నైట్ టైంలో పిల్లలకి అంటే బర్త్డే పార్టీస్ అట్లా ఉన్నప్పుడు పెట్టడానికి బాగుంది. నేను లైట్ ఆఫ్ చేసి మీకు ఒకసారి చూపించేస్తా. ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే యాక్చువల్గా అటు ఫ్రంట్లో పడుతున్నాయి స్టార్స్ అన్నీ. ఇది తిప్పి ఇటు సైడ్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడొచ్చు. నేను మెయిన్ లైట్ యాక్చువల్ ఆఫ్ చేసేసిన. ఇది ఇక్కడ బ్రైట్నెస్ అది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. స్టార్స్ ఎఫెక్ట్ అన్నీ బాగానే ఉన్నాయి. కనపడుతుందో లేదో వీడియోలో. యాక్చువల్గా ఊరికే ఇట్లా చూపిస్తున్నా. ఇందాక మీరు చూసారు కదా గోడ పైన వేస్తే డెమో ఎట్లుందో. అదే ఇంకా మీరే చెప్పాలి ఎట్లా అనిపించింది మీకు అది. ఇది ఆఫ్ చేసేస్తాను, నా లైట్ ఆన్ చేసేస్తాను. ఎట్లా అనిపించింది ఈ ప్రోడక్ట్? చాలా డిఫరెంట్ ఉంది కేటగిరీ. ఇంకా అన్నీ రీజనబుల్ కాస్టే ఉన్నాయి అక్కడ నుంచి, బెంగళూరు నుంచి తెప్పించుకుంటే. నాకు 1 బై 1 అప్పుడెప్పుడు అన్నీ 4-5 ఐటెంలు బుక్ చేశాను కదా. 1 బై 1 మెల్లమెల్లగా ఒక వారానికి ఒక ఐటెం వస్తూనే ఉన్నాయి. అయితే చాలామంది అడుగుతున్నారు ఆ ప్రొసీజర్ అంతా చూపించండి అని చెప్పేసి. సింపుల్ అని ఏం లేదు. అది మీరు చిన్న ఐటెం ఏదన్నా 200-300 ఐటెం, 400 ఐటెం ఒకసారి తెప్పించుకొని చూడండి. ఈ ప్రొసీజర్ అంతా మీకు అర్థమైపోతుంది. అడ్రస్ కరెక్ట్ ఇవ్వాలి. ఇట్లా ఫారెన్ కంట్రీస్ నుంచి మీరు తెప్పించుకుంటున్నప్పుడు ఇన్సూరెన్స్ ఆప్షన్ ఉంటే టిక్ పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే మిస్ప్లేస్ అయ్యి మనకు అందకపోతే, చేయకపోతే మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ క్లెయిమ్ అయిపోయి మీకు మళ్ళీ వాళ్ళు ప్రోడక్ట్ రీసెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఏంటంటే కేవైసీ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు అడిగినప్పుడు సబ్మిట్ చేయాలి కస్టమ్స్ క్లియరెన్స్కి. ఇంకా నేను ఒక 2-3 ఐటమ్స్ నేను పెట్టాను. 1.5 మంత్ అవుతుంది, ఇంకా రాలేదు. ఇంకా అట్లాంటి రిస్కులు కూడా ఉంటాయి. కంప్లీట్లీ రిస్క్ ఫ్రీ ఉండదు ఫారిన్ కంట్రీస్ నుంచి. ఇప్పుడు ఇంకోటి నా దగ్గర ఒక ప్రీమియం ప్రోడక్ట్ రాబోతుంది. అది ఎక్కడ స్టక్ అయిపోయిందో తెలియదు. చాలా కాస్ట్లీ ఐటమే. అది చూడాలి. ఇంకా ట్రాకింగ్ చూస్తే కూడా నాకు ట్రాకింగ్లో కూడా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. షిప్డ్ అవుట్ అని ఉంది అంతే. ఇంకా దాని తర్వాత అది ఎక్కడుందో తెలియదు. మరి 1.5 మంత్ అవుతుంది. ఆ ప్రోడక్ట్ కూడా సూపర్ ఇంట్రెస్టింగ్. మీరందరూ ఫుల్ క్రేజీ ఆ ప్రోడక్ట్లో మీరు కంపల్సరీ అది కావాలి అన్నట్టు చూస్తారు. అంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అది. అంటే ఆడియోకి సంబంధించిందే. ఇంకా దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను. అయితే ఇది ఈరోజు యూనిక్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్. వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. రేపు ఇంకో మంచి మస్త్ ఖతర్నాక్ ఐటెం తోటి మళ్ళీ వేరే వీడియోలో కలుస్తా. బాయ్.